నెల్లూరు రూరల్ నియోజకవర్గం అటు వేదాయపాలెం రోడ్ని పొదలకూరు రోడ్ని రెండింటిని కలిపే గాంధీనగర్ రోడ్. ఈ యొక్క గాంధీనగర్ రోడ్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని రోడ్డు డివైడర్లు అన్నిటికీ మించి సెంట్రల్ లైటింగ్, రోడ్లు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ 2,77,00,000 వ్యయంతో శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మొత్తం కూడా జరిగింది. ఈ యొక్క ప్రారంభం జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి వారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి రోడ్డు. ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ రోడ్డు చూడ చక్కటి శోభని ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చింది. ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేసినప్పుడే ఒక మాట చెప్పాం. ఈ యొక్క రోడ్డు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్లో అనుమతి తీసుకుని భారత్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆ యొక్క భారత్ సింధూర్ ఆ యొక్క యుద్ధంలో వీర జవాన్ ఆంధ్రుడు మురళీ నాయక్ అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఏదైతే వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క మురళీ నాయక్ దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ రక్తాలు చిందిస్తాం, త్యాగాలు చేస్తాం, బలిదానాలు చేస్తాం, శత్రు దేశాల నుంచి మా యొక్క దేశాన్ని కాపాడుకుంటామని ఒక వీరోచిత పోరాటంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి చివరి క్షణంలో కూడా భారత్ మాతాకి జై అంటూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆంధ్రుడు ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ రోడ్డుగా దీన్ని నామకరణం చేస్తూ ఉన్నాం. నగర కార్పొరేషన్లో అన్ని విషయాలు కూడా చర్చించి అనుమతులు తీసుకుని ఆ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గాంధీనగర్ రోడ్డు తరహాలో ఇంకా కూడా కొన్ని రోడ్లు వెడల్పు చేయటం, డివైడర్లు కట్టడం, సెంట్రల్ లైటింగ్ వీటన్నిటికి కూడా అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాం. అదేవిధంగా ధనలక్ష్మీపురం రోడ్డుకు సంబంధించి కూడా ఏదైతే నెల్లూరు కృష్ణపట్నం రోడ్డు ఆకుతోట ఒడ్డిపాళెం గుళ్ళపాళెం ధనలక్ష్మీపురం ఆ రోడ్డు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కానీ పూర్తయినట్లయితే ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చక్కటి రోడ్లు వస్తాయి. రోడ్లే కాదు కాలువల విషయం కానీ అదేవిధంగా తాగునీటి పైప్ లైన్ల విషయం కానీ తాగునీటి పైప్ లైన్లే కాకుండా కరెంటు సౌకర్యం కానీ కరెంటు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా 3 ఫేజ్ కరెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. చాలా వరకు పూర్తని ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాలి. వాస్తవం చెప్పాలంటే యుద్ధం కారణంగా ఆ యొక్క కరెంటు వైర్ సప్లై తగ్గిన కారణంగా కొంచెం పనులు స్లోగా జరుగుతున్నాయి. ఆ దేవుడి దయ వల్ల యుద్ధం అంతా పూర్తయిన తర్వాత వైర్ అంతా కూడా వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండే కాకుండా అద్భుతమైన రాజధాని అమరావతి, అన్నిటికీ మించి పోలవరం పూర్తి, అన్నిటికీ మించి మన భవిష్యత్తులో మన బిడ్డల కోసం ఆ యొక్క ఉద్యోగాలు 5 లక్షల్లోనే 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షణ ఇవన్నీ కూడా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలందరినీ కూడా 2 చేతులు జోడించి సవినయంగా అర్థిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా నా పరిధిలో ఉంటే పరిధిలో లేని నేను చేయాలంటే నేను చేయలేను, కానీ నా పరిధిలో ఉంటే ఏ సమయంలోనైనా సరే నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ రూపంలో టెక్స్ట్ మెసేజ్ రూపంలో నా నెంబర్ అందరి దగ్గర కూడా ఉంది చేయిస్తాను. అంతిమంగా ఆలోచన ఒకటే, నిరంతరం అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు గారు చేస్తున్న చర్యలకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టమే కాకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, శాసనసభ్యుడు అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడు కాదు, శాసనసభ్యుడు అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా, అంతిమంగా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ప్రజలందరూ కూడా ఘనంగా చెప్పుకునే విధంగా శక్తికి మించి పనిచేస్తానని మాట ఇస్తుంది. నా పేరు కృష్ణవేణి, జనసేన వీర మహిళను. ఈరోజు అభివృద్ధి అంటేనే శ్రీధరన్ అంటేనే అభివృద్ధి. ఇది 10 సంవత్సరాలు చేయలేని పనులన్నీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన కనుక మన శ్రీధరన్ మాత్రమే దక్కుతుందని అనుకుంటున్నాను.